అన్న ఈసారి ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది మీకు? చంద్రబాబు నాయుడు గారు, టీడీపీగా. అన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకన్నా? ఎందుకంటే ఆయన వర్క్ కొంచెం చేస్తాడు. ఈ జగన్ గారు అసలు ఏమీ చేయట్లేదు. అన్నీ కటింగ్లు అంటాడు, అవి అంటాడు, ఇవి అంటాడు. లేకపోతే రోడ్లు బాగోలేదు, ఆటోల వాళ్ళ కేసులు, ఏ వర్క్ సరిగ్గా లేదు, ఏమీ లేదు. జగన్ గారు 5 సంవత్సరాలు పరిపాలించారు కదా సీఎం లాగా. ఈ 5 సంవత్సరాలు ఆయన పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఏమేమి ఇబ్బందులు ఫేస్ చేశారు? ఏమేమి పాజిటివ్లు ఉన్నాయి? మేము ఆటో తోలుకునేది, మాకైతే ఏమీ నచ్చలేదు. మేము తోలేది ఆటో, నేను చేసే డ్రైవరు, ఏమీ నచ్చలేదు. ఈ ప్రభుత్వంలో దళితుల మీద లేదా ఎస్టీ ఎస్సీ బీసీ వాళ్ళ మీద ఏమైనా దాడులు జరుగుతున్నాయి కదా, వాటి మీద మీరు ఎలా స్పందిస్తారన్న? జరుగుతున్నాయి అంటారా లేదా జగన్ గారు వాళ్ళు ఇంకా తగ్గినాయి దాడులు పర్లేదు అంటారా? తగ్గలేదు, పెరిగినాయి, జరుగుతున్నాయి. కానీ అంత క్రితం మీద ఇది బాగా ఘోరం, బాగా ఘోరం. అంత క్రితం అంత లేదు, మాకు తెలిసేది కూడా తక్కువ అంత క్రితం. ఇప్పుడైతే మరీ ఘోరం అసలు. జగన్ గారు 2019కి ముందు ఎలక్షన్స్ అప్పుడు పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను, మద్యపాన నిషేధం చేసే 2024లో ఓట్లు అడుగుతాను నేను మిమ్మల్ని అని అన్నారు కదా. ఆ మద్యపాన నిషేధం జరగకపోగా వైన్స్లు బార్లు పెరిగిపోయినాయి కదా మన విజయవాడలో కూడా. దాని మీద మీరు ఏమంటారన్న? మరి అది తప్పే కదా, చేస్తానన్నది ఇంతవరకు ఏమీ చేయలేదు. మరి మద్యపాన నిషేధం అన్నాడు, అది ఇంతవరకు ఏమీ జరగలేదు. కాకపోగా ఇంకా ఈ బెల్ట్ షాపులు ఇవన్నీ ఎక్కువైపోయి మా ఘోరం అయిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు తాగేసి రోడ్ల మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు చేస్తున్నారు. వాటిని పట్టించుకునే వాళ్ళు లేరు. ముందు తాగుడు ఎక్కువైపోయి ఈ బళ్ళు తోలేవాళ్ళు కూడా తాగేసి తోలటము, అవి బాగా యాక్సిడెంట్లు అవ్వడం బాగా ఘోరం జరుగుతుంది. జగన్ గారి ప్రభుత్వంలో గంజాయి మత్తు పదార్థాలు అరికట్టారంటారా? అరికట్టలేదు, పెరిగినాయి, ఇంకా పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. మీకు నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనిపిస్తున్నారు అన్న? సీఎం క్యాండిడేట్ గారు వస్తేనే బాగుంటుంది.